ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గణేష్. వెనక కారు ఉంది కదా! ఆ కారు రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకొని బయటికెళ్ళాడు. తర్వాత యాక్సిడెంట్ అయింది. మొత్తం కారంతా కాలిపోయింది. లోపల మనిషి కూడా కంప్లీట్ కాలిపోయింది. పోలీసులెళ్లారు అక్కడికి. పోలీసులెళ్లి చూస్తే చేతికి బ్రాస్లెట్ ఉన్న రింగ్ చూసేసి కార్ నంబర్ ప్లేట్ ఇవన్నీ చూసుకొని ఈ అబ్బాయి చనిపోయాడు గణేష్ అని చెప్పేసి నిర్ధారణకొచ్చారు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరెవరికి కాల్ చేశాడు గణేష్ అని చెప్పేసి మొత్తం చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ కి లాస్ట్ కాల్ అయితే ఉంది. తన దగ్గరికి పోలీసులు వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ కి. ఇట్లా గణేష్ చనిపోయాడు కదా లాస్ట్ సండే 14 డిసెంబర్. తను నీకు లాస్ట్ కాల్ చేశాడు, మేమన్నా సంభాషణ జరిగింది మధ్యలో అని అడిగితే తను చెప్పింది విని పోలీసులు షాక్ అయిపోయారు. తను ఏం చెప్పిందంటే, నాకు తన దగ్గర నుంచి మెసేజ్లు వస్తున్నాయి, తను చనిపోలేదు, కాకపోతే కొత్త నెంబర్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి అని చెప్పారు. పోలీసులు కూడా ఫీజులు ఎగిరిపోయినాయి. మొత్తం సినిమా రేంజ్ లో ట్విస్ట్ వచ్చింది, ఏం జరిగిందని చెప్పేసి మొత్తం వెళ్ళి మనోని పట్టుకొచ్చారు. గణేష్ ని పట్టుకొచ్చిన తర్వాత ఆయన చెప్పింది విని పోలీసులు షాక్ అయిపోయారు. తన కారులో వెళ్తున్నాడు, రిలేటివ్స్ కార్ తీసుకొని వర్క్ పరంగా ల్యాప్టాప్ కూడా తీసుకొని అంతా వెళ్తున్నాడు. మధ్యలో ఒక అతను లిఫ్ట్ అడిగాడు అనమాట. బాగా తాగేస్తున్నాడు. లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగి కారులో ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత తను స్పృహ కోల్పోయాడు. అసలు ఇంత బాగా తాగేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఇదే అవకాశంగా తీసుకొని తన డ్రైవర్ సీట్ లో పెట్టేసి తన చైన్ ని రింగ్ ని తనకి తొడిగేశాడు అనమాట. తొడిగేసి పెట్రోల్ పోసేసి కంప్లీట్ కార్ ని తగలబెట్టేసి మనం వెళ్ళిపోయాడు. ఎందుకు చేశాడు ఇది అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం. చాలా మంది ఆన్లైన్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు వాళ్ళ పేరు మీద. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు అయితే వెళ్తాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. దాని పేరు మీద ₹1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ ఉంటుంది. సో అది వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి ₹1,00,00,000 ఉన్న అప్పులు తీర్చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా ప్లాన్ అయితే చేశాడు. ఈయన ఇలా ప్లాన్ చేస్తే గాడ్స్ ప్లాన్ వేరే ఉంటుంది కదా. తప్పు చేస్తున్నాడు, ఎప్పుడు తప్పించుకోలేడు. తన గర్ల్ ఫ్రెండ్ వల్ల తను కూడా దొరికిపోయాడు. ఇప్పుడు పోలీసులు ఇతని హత్య కేసులు లోపలైతే వేశారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎవరైనా తెలియని వ్యక్తులు మనం లిఫ్ట్ అడగాలన్నా లేదా మనం ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చినా కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మనం అరికట్టాలంటే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.